పాపం ఆ రోజు రాత్రి పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి వెళ్తున్న సారంగపాణి అదృష్టం ఏమాత్రం బాగోలేదనే చెప్పాలి. ఇంకొక 2 సార్లు పొలానికి నీళ్లు పెట్టి ఆ తర్వాత పెట్టడం ఆపేయాలి. పొలం ఏమాత్రం తడి లేకుండా అవగానే కూలాలని పిలిచి కోయించాలి అని అనుకుంటూ వెళ్తున్న సారంగపాణిని సంచితో పరుగెత్తుకొచ్చిన దొంగ వీరయ్య చూసుకోకుండా గుద్దుకుంటాడు. దాంతో అతని చేతిలో ఉన్న సంచి కింద పడుతుంది. సారంగపాణి కోపంగా దొంగవైపు చూస్తాడు. వాడు వీరయ్యని గుర్తుపడతాడు. నువ్వు వీరయ్యవి గదూ అని అనగానే దొంగ వీరయ్య తనలో తాను, వామ్మో, ఈ సారంగపాణిగాడు గుర్తుపట్టాడు. పొద్దున్నే ఊరంతా చెప్పి పంచాయతీ పెట్టిస్తాడు. అలా జరగడానికి వీల్లేదు అని అనుకొని పైకి కోపంగా, నేను వీరయ్యనేంటి, నేను దొంగని. అవును, నువ్వు వీరయ్యవే, దొంగవే, దొంగ వీరయ్యవి కాదు. దొంగ దొంగ అని అరవకు. కావాలంటే నేను దోచిన దాంట్లో నుంచి నీకు వాటా ఇస్తాను. లేదంటే కర్రతో కొట్టి కత్తితో బొడిచి చంపేస్తాను అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని కత్తిని చూపిస్తాడు. వాటిని చూడగానే సారంగపాణికి భయమేసింది. భయపడిపోతూ ఉంటాడు. వామ్మో, పోయి ఈ దొంగ వీరయ్యగాడికే చిక్కాలా? వాడికున్న 2 చేతుల్లో ఉన్న కర్రని కత్తిని చూస్తుంటే పై ప్రాణాలు పైకి బొయ్యేలా ఉన్నాయి. ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ నేల చూపులు చూశాడు సారంగపాణి. అప్పుడతనికి కింద పడిన దొంగ వీరయ్య సంచి కనపడింది. ఆ సంచిని చూస్తూ, ఈ సంచిని తీసి దొంగ వీరయ్యకి ఇచ్చేస్తే వాణ్ణేమీ చేయకుండా ప్రాణాలతో వదిలిపెడతాడు. లేదంటే కర్రతో గట్టిగా తల మీద కొట్టినా చేస్తాను, కత్తితో 2 పోట్లు బలంగా బొడిచినా చచ్చిపోతాను అని అనుకుంటూ ఉంటాడు. దొంగ వీరయ్య అయోమయంగా సారంగపాణిని చూస్తూ, ఈ సారంగపాణి ఇంతలా నన్ను చూస్తున్నాడంటే నేను దొంగ వీరయ్యనని గుర్తుపట్టేశాడా? ఇప్పుడు నన్ను పట్టుకోవడానికొస్తున్న ఊరివాళ్ళకి పట్టిస్తాడా ఏంటి? ఎంతకాలం నేనొక దొంగనని తెలియని ఊరివాళ్ళు ఇప్పుడు దొంగనని తెలిస్తే నన్ను బతకనిస్తారా? వామ్మో, లేదు, వెంటనే పారిపోవాలి అని అనుకొని తను దొంగిలించిన సంచి అక్కడే సారంగపాణికి వదిలిపెట్టేసి ఏమీ మాట్లాడకుండా కర్రని కత్తిని అక్కడే వదిలిపెట్టి పారిపోతాడు దొంగ వీరయ్య. తనని ఏమీ అనకుండా దొంగ వీరయ్య పారిపోయినందుకు సారంగపాణి అదృష్టంగా భావించాడు. కాని తన దగ్గర పడి ఉన్న సంచిని కర్రని కత్తిని చూసి ఊరివాళ్లు తనని ఒక దొంగ అనుకొని చెయ్యని నేరం మీద వేసి తగిన విధంగా బుద్ధి చెప్తారు అని తను అనుకోలేదు. వీటిని రేపు పంచాయతీలో అప్పగించాలి అని అనుకుంటూ అమాయకంగా ఆ సంచిని భుజానికేసుకుని ఒక చేతిలో కర్రని మరొక చేతిలో కత్తిని పట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. అప్పుడే దొంగ కోసం కర్రలు పట్టుకొని కోపంగా ఆవేశంగా వెతుకుతున్న ఊరివాళ్లకి సారంగపాణి కనిపించాడు. అతని దగ్గర ఉన్న వాటిని చూసి ఊరివాళ్లు భూమయ్య, గోపాలం, కమలాకర్ రెచ్చిపోయారు. ఓహో, సారంగపాణి నువ్వా? అవునరా భూమయ్య, నేనే. ఇప్పుడే చూస్తున్నట్టుగా చూపులేంటి, అడగడమేంటి? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ పాడు పని? నేను చేస్తుంది పాడు పని కాదురా, పొలం పని. మనకి కడుపు నిండా అన్నం పెట్టే వ్యవసాయం పని. పాడు పనంటే కళ్ళు పోతాయి. ఎక్కడికి పోయినా తిరిగి తెచ్చుకోవచ్చులే సారంగపాణి. ఎంతకీ నువ్వు ఈ వేళలో ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను చూస్తుంటే ఊరెళ్తున్నట్టు కనబడుతున్నానా, ఇంటికి వెళ్తున్నట్టు కనబడుతున్నానా? ఏం అడుగుతున్నావురా కమలాకరు? పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి వెళ్తున్నాను అని చెబుతాడు. అది అబద్ధమని వాళ్ళు అర్థం చేసుకుంటారు. వెటకారంగా, ఎరా సారంగపాణి, నువ్వు పొలానికి నీళ్లు పెట్టొస్తుంటే మరి నీ దగ్గర సంచి, ఈ కర్ర కత్తి ఎందుకున్నారా అని అడుగుతాడు. ఇదంతా దూరంగా ఒక ఇంటి చాటున నిలబడి చూస్తూ ఉంటాడు దొంగ వీరయ్య. ఇప్పుడు వీడు నా గురించి చెప్తాడా ఏంటి అని అనుకుంటూ ఉండగానే, ఇవ్వా, ఆ దొంగ వీరయ్య నన్ను గుద్దేసి పారిపోయాడురా. రేపొద్దునే వీటిని పంచాయతీలో అప్పగించాలని తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. దొంగ వీరయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు గోపాలం, ఏంటి, వీటిని వీరయ్య దొంగిలించాడా? నేను నమ్మను. అవును సారంగపాణి, నేను కూడా నమ్మను. తప్పు నువ్వు చేసి చెయ్యన్నారం వీరయ్య మీదకి నెట్టాలని చూస్తున్నావు కదా. ఒరేయ్, వీడేరా దొంగ చెయ్యన్నారం వీరయ్య మీద పెడుతున్నాడు. ఇంకా ఆలస్యమెందుకు, మన ఆట మొదలు పెడదాం అని చెప్పగానే గోపాలం, కమలాకర్, భూమయ్య సారంగపాణిని బాగా కొడతారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతాడు. కొట్టిన దెబ్బలకు
చనిపోయాడేమోనని ముగ్గురూ కంగారు పడతారు. గుండె కొట్టుకోవడం గమనించి, వీడు బతికే ఉన్నాడ్రా, తీసుకెళ్లి ఇంటి దగ్గర పడేద్దాం, ఏదన్నా అయితే వీడి భార్య కమలే చూసుకుంటది అని చెప్పి అక్కడ్నుంచి సారంగపాణిని తీసుకొని అతని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ఇదంతా దొంగ వీరయ్య చూస్తూ ఉంటాడు. ఇక నుంచి మనం ఏ దొంగతనం చేసినా అది ఈ సారంగపాణి మీదకొస్తుంది, రాకుంటే మనమే దూసెయ్యొచ్చు అని అనుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు దొంగ. స్పృహ తప్పిన సారంగపాణిని తీసుకొని అతని ఇంటి దగ్గరికొస్తారు గోపాలం, కమలాకర్. పడేసలకుండా కమలని పిలిచి జరిగింది చెప్పి తనకు అప్పగించి వెళ్ళిపోదాం. సరేరా కమలా, ఓ కమలా, తలుపుది, సారంగపాణిని తీసుకొచ్చాం అని గట్టిగా అంటాడు. ఇంట్లో మంచంలో పడుకున్న కమల ఆ మాట విని తలుపు తీస్తుంది. గాయాలతో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న భర్తను చూసి కమల కంగారు పడింది. అయ్యో, ఏమైంది మా ఆయనకి? దొంగ కదా, చేయాల్సిన అతిథి మర్యాదలు చేశాం, అందుకే స్పృహ తప్పి పడిపోయాడు. వేణీల కాపురం పెట్టు కమలా. ఆయన దొంగేమిటి? పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. ఎవరినో చూసి నా భర్తని దొంగ అనుకుని కొడతారా? రేపు పంచాయతీ పెట్టిస్తాను, ఉండండి అని చెప్పి కమల సారంగపాణిని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. మరుసటి రోజున ఊరి పెద్ద మనిషి చలపతి జరిగిన విషయం తెలుసుకుని గోపాలం, కమలాకర్, భూమయ్యతో కలిసి సారంగపాణి ఇంటికి వస్తాడు. సారంగపాణి బయట మంచంలో విరిగిన కాలుకి కట్టుకట్టుకుని పడుకుని ఉంటాడు. సారంగపాణిని అలా చూశాక వాళ్ళెవరికీ జాలి వేయలేదు. ఏమయ్యా సారంగపాణి, ఊరిలో బుద్ధిగా ఉంటూ నువ్వు చేసే పనులు ఇవా? ఇది మంచి పద్ధతి కాదు. ఇక మీదట ఇలా దొంగతనం చేయటాలు మానుకో, నీకే మంచిది. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం ఊరి నుంచి వెలేస్తాను, జాగ్రత్త. పెద్దయ్యా, మా బతుకుల గురించి మీకు తెలుసు కదా, ఇది చేయని నేరం అయ్యా. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించి చలపతి వెళ్ళిపోతాడు. ఈ విషయం దొంగ వీరయ్యకి తెలీదు. ఒకరోజు రాత్రి దొంగతనానికి వెళ్తూ, భారీగా ఏదైనా దొంగతనం చెయ్యాలంటే ఆ చలపతి గారిల్లే సరైంది అని అనుకుని చలపతి ఇంటికి వెళ్తుండగా తలుపు తెరిచి ఉన్న ఒక ఇల్లు కనబడుతుంది. దొంగ వీరయ్య ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లో డబ్బులు, బంగారం కనిపిస్తాయి. ఆశగా వాటిని సంచిలో వేసుకుంటూ ఉండగా గోపాలం వచ్చి చప్పుడు రాకుండా తలుపు వేసి గడియ పెడతాడు. ఆ రోజు చెయ్యన్నేరమని అన్నావు కదా సారంగపాణి, ఈ రోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని గోపాలం ఆ ఇంటి దగ్గర కాపలాగా ఉంటాడు. మరుసటి రోజున కమలాకర్ చలపతి దగ్గరికి వస్తాడు. ఏమైంది కమలాకర్? అయ్యా, ఆ సారంగపాణి రాత్రి మళ్ళీ దొంగతనం చేయడానికి ఓ ఇంటికెళ్ళాడు. అది చూసి గోపాలం గడియ పెట్టాడు. దయచేసి మీరక్కడికి రావాలయ్యా అని వేడుకున్నాడు. చలపతి దయతో ఒప్పుకుని కమలాకర్తో కలిసి, కమలాకర్, వెళ్తూ వెళ్తూ ముందు మనం సారంగపాణి ఇంటికి వెళ్దాం. అక్కడ వాడి భార్య కమల ఏం చెప్తుందో విందాం. ఈ ఆలోచన బాగుంది బాబుగారు, అట్టాగే చేద్దాం అని చెప్పి కమలాకర్, చలపతి ఇద్దరూ సారంగపాణి ఇంటికొస్తారు. సారంగపాణి నడవలేక మంచంలో పడుకుని ఉంటాడు. కమలాకర్కి సారంగపాణిని చూడగానే అయోమయంగా ఉంటుంది. సారంగపాణి చలపతిని చూసి దండం పెడతాడు. అప్పుడే భూమయ్య అక్కడికొచ్చాడు. భూమయ్య, నేను చెప్పినట్టు కాపలా గాశావా? కాశాను బాబుగారు, ఈ సారంగపాణి ఇంట్లో నుంచి బయటికి రాలేదు బాబు అని చెప్పి తలదించుకున్నాడు భూమయ్య. కమలాకర్ కూడా ఏమీ మాట్లాడలేదు. చలపతి, కమలాకర్ భూమయ్యతో కలిసి గోపాలం దగ్గరికొచ్చారు. గోపాలం సంతోషపడుతూ, అయ్యా, మీరు చెప్పినట్టు ఆ దొంగ సారంగపాణిని ఈ ఇంట్లో బంధించారు అని చెప్పి తలుపు తీస్తాడు. దొంగ వీరయ్య ఆ ఇంట్లో నుంచి బయటకొస్తాడు. అది చూసి గోపాలం, కమలాకర్, భూమయ్య ముగ్గురూ ఆశ్చర్యపోతారు. వాళ్ళని చూస్తూ, ఇప్పుడు చెప్పండి, చెయ్యని నేరానికి సారంగపాణిని దోషిని చేసి బాగా కొట్టారు. ఇప్పుడు వాడి కాలు విరిగింది, పని కూడా చేసుకోలేకపోతున్నాడు, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాడు. చూసింది ప్రతిదీ వాస్తవం కాదు, అలాగే చెప్పేది కూడా ప్రతిదీ నిజం కాదు అని చెప్పగానే భూమయ్య, కమలాకర్, గోపాలం ముగ్గురూ తలదించుకుంటారు. మీకు దొరక్కుండా అప్పటి వరకు పారిపోయిన దొంగ ఆ క్షణం దొరికాడంటే అతను పారిపోవటానికి దారి లేదా, దాక్కునే అవకాశం లేదా అని గమనిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నాయని తేలింది. అప్పుడు నాకు సారంగపాణి దొంగ కాదు అనే వాస్తవం అర్థమైంది అని చెబుతుంటే ముగ్గురూ తలదించుకుంటారు. అందుకే మీలో ఎవరికీ తెలియకుండా
ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించాను. మీరు శ్రద్ధగా చేశారు. సారంగపాణి దొంగ కాదు అని తేలిపోయింది. తప్పైపోయింది బాబుగారు. ఇలా చెప్పి తప్పించుకోవటం సరైంది కాదు. సారంగపాణి కోలుకునేంత వరకు అతని కుటుంబ పోషణ మొత్తం మీ ముగ్గురే కలిసి చూసుకోవాలి. లేదంటే ఊరి నుంచి వెళ్ళిపోవాలి. అయ్యా, సారంగపాణి కుటుంబ పోషణ మేమే చూసుకుంటాం బాబుగారు. సారంగపాణి నిజంగానే దొంగతనం చేసినట్టు మీకు కనిపించుంటే పంచాయతీ పెట్టాలి గాని ఇలా ప్రాణాలు పోయేలా కొట్టకూడదు. అలా కొట్టి ఒకరి ప్రాణం తీసే హక్కు, అధికారం ఎవరికీ లేవు. గుర్తుపెట్టుకోండి. ఈ దొంగ వీరయ్యని రక్షక భటులకు అప్పగించండి, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి చలపతి తన పెద్దరికాన్ని నిలబెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోపాలం, కమలాకర్, భూమయ్య ముగ్గురు కలిసి సారంగపాణి ఇంటికొచ్చి చెయ్యని నేరాన్ని తన మీద వేసి తగిన శాస్తి జరిగిందంటూ ప్రవర్తించటం తప్పని ఒప్పుకుంటారు. చలపతి చెప్పినట్టుగా సారంగపాణి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ కుటుంబాలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చీకటి పడుతుండగా ఒక పూరి గుడిసె ముందు 60 ఏళ్ల బామ్మ సుశీలమ్మ లాంతర్ పట్టుకుని నిలబడి ఆందోళనగా దిక్కులు చూస్తూ ఉంటుంది. ఈ వెర్రి నాగన్న ఎక్కడున్నాడో ఏమో. రోజు చీకటి పడుతుందంటే చాలు నాకు ఇదొక బాధ మొదలవుతుంది. అమాయకుడైన మా అన్నోడు నాగులింటికి వచ్చేదాకా మనసు నిమ్మలు ఉండదు. ఇప్పుడు నేను వీడిని ఎక్కడని వెతికేది అని అనుకుంటూ ఉండగా బురదతో 25 ఏళ్ల నాగుల్ని తీసుకుని కోపంగా రైతు కిట్టయ్య సుశీలమ్మ దగ్గరికొచ్చాడు. నాగులు వాలకం చూసి సుశీలమ్మ కంగారు పడిపోతుంది. అయ్యో కిటయ్య, నా మనోడికేమైంది? వాడికి ఒళ్ళంతా బురద ఏమిటి అని సుశీలమ్మ అడగ్గానే సుశీలమ్మని కోపంగా చూస్తూ, నీ మనవడు అన్న ఒకే ఒక్క కారణంతో ఈ నాగుల్ని కొట్టకుండా ఇంటి వరకు తీసుకొచ్చి వదిలేస్తున్నాను. లేదంటేనా పొలం దగ్గర గొట్టి ఆ పక్కనే ఉన్న చెరువులో పడేసేవాణ్ణి అని కిట్టయ్య కోపంగా అంటాడు. ఆ మాటలకు సుశీలమ్మ భయపడిపోతుంది. అయ్యో కిట్టయ్య, వీడంతలా ఏం తప్పు పనిచేశాడు? ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న వరిని మొత్తం పీకుతూ పంట పొలంలో కూర్చున్నాడు. ఎందుకురా ఈ పని చేశావని అడిగితే ఏమీ చెప్పడు. నా మనవడి నాగుల గురించి నీకు తెలియంది కాదు గదా కిట్టయ్య. వీడొట్ట అమాయకుడు. ఎవరేం చెప్పారో, ఎందుకు వరి పీకుతూ ఆ బురద పొలంలో కూర్చున్నాడో నేను కనుక్కుంటానుగా. నువ్వు ఆవేశపడ మా కిట్టయ్య. ఆవేశపడకుండా ఎట్టా ఉంటాను బామ్మ? అక్కడ పంట మొత్తం నష్టపోయాక నీకు నష్టం జరిగింది కిట్టయ్యా, నేను కాదనడం లేదు. ఇప్పుడు నువ్వు ఆవేశంగా కొట్టినా, ఆవేదంతో ఆరిసి తిట్టినా నష్టం తీరేది కాదుగా. నీ కోపం, బాధ, ఆవేశం, ఆవేదన ఇవి తీరేవి కాదు గదయ్యా అని సుశీలమ్మ అంటూ ఉండగా అప్పుడే ఆ గుడిసె మీదుగా వెళ్తున్న శంకరయ్య అనే మరొక రైతు కిట్టయ్యని చూసి సుశీలమ్మ గుడిసె దగ్గర ఆగుతాడు. ఏమైందిరా కిట్టయ్య, ఈ అమాయకుడు నీ పొలంలో ఏం చేశాడు? నేను పొలం దగ్గరికి వెళ్ళేసరికి ఈ నా పొలంలో కూర్చొని పచ్చని పంట మొత్తం బీకేస్తున్నాడు. ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగితే ఏమీ మాట్లాడకుండా తలదించుకొని బెత్తర చూపులు చూస్తున్నాడు అని చెబుతుంటే సుశీలమ్మకి కోపం వచ్చింది. 2 దెబ్బలు కొడుతుంది నాగుల్ని. ఎందుకురా, ఎందుకు ఆ కిట్టయ్య పొలంలో పంట మొత్తం పీకుతూ బురదలో కూర్చున్నావు అని అడుగుతుంది. నాగులు ఏడుపు ముఖంతో, బామ్మ, ఇందులో నా తప్పేమీ లేదే. అన్నం వండుకోటాకి నువ్వు బియ్యం లేవన్నావు కదా. అంటే నేను ఆ చంద్రంగాన్ని బియ్యం ఎక్కడుంటాయరా, మా ఇంట్లో బియ్యం లేవని మా బామ్మ బాధపడుతుంది. నేను బియ్యం తీసుకెళ్ళాలి అని అడిగాను. వాడు పొలానికి తీసుకెళ్ళి ఇది మొత్తం పీకితే బియ్యం వస్తాయని చెప్పాడు బామ్మ. అందుకే అట్ట చేశాను అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, బాబు చూశారు కదా వీడు అమాయకత్వం. కిట్టయ్య, పెద్ద మనసు చేసుకుని అమాయకుడైన నా మనవడి నాగుల్ని మన్నించయ్యా. నేను అడిగి బుద్ధి చెప్పుకుంటాను. ఎల్లండి బాబు అని సుశీలమ్మ వేడుకోగానే అక్కడి నుంచి కిట్టయ్య, శంకరయ్య వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఊరిలో బట్టలు కుట్టే బలరాం తన భార్య కమలతో, కమల, నేను జమీందారి ఇంటి వరకు వెళ్ళొస్తాను. ఏమిటయ్యా సంగతి? ఈ మధ్య తరచుగా చీకటి పడగాని జమీందారింటికి వెళ్తున్నావు, ఏమిటి కథ? కథ లేదు, కాకరకాయ కూర లేదు. వాళ్ళు గొప్పాళ్ళు, పైగా పెద్దవాళ్ళు. అదిగాక పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళకి పరిచయాలుంటాయి. వాళ్ళేసుకునే బట్టల్లో రోజు ఏదో ఒకటి చినిగితే చాలు, మన జీవితమే మారిపోద్ది. అలా చినిగిన బట్టలు ఏమైనా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడాకే వెళ్తున్నాను. నువ్వు నీ దిక్కుమాలిన అనుమానం. పెద్దోళ్ళు
వాళ్ళతో జాగ్రత్తయ్యా. సర్లే కమల, నువ్వు కూతురు లావణికి తినిపిస్తా ఉండు, నేనెళ్ళి మాట్లాడొచ్చేస్తాను అని చెప్పి బలరాం ఇంటి నుంచి బయలుదేరుతాడు. సుశీలమ్మ అమాయకుడైన తన మనవడు నాగులికి స్నానం చేయించి గుడిసెలోకి తీసుకెళ్తుంది. ఒకచోట లాంతరు పెడుతుంది. చనిపోయిన తన కొడుకు కోడలు ఫోటోలను చూస్తూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. అమాయకుడైన కొడుకుని గాని నా చేతిలో పెట్టి మీరిద్దరూ పోయారు. నేను 60 ఏళ్లకు వచ్చాను. ఇంక ఎన్నాళ్ళుంటానో తెలీదు. ఎప్పుడు నా దేహం ఆరిపోయేదో తెలీదు. నేను కూడా కాలం చేసిన తర్వాత ఈ అమాయకుడు ఎలా బ్రతుకుతాడో ఏమో, వాడి జీవితం ఎలాగుంటాయో ఏమో అని బాధపడుతూ ఉండగా తన పక్కనే ఉన్న నాగులు మాత్రం తన బామ్మ సుశీలమ్మ బాధని అర్థం చేసుకోకపోను, బామ్మ ఆకలవుతుందే, అన్నం పెట్టవే అని అడుగుతాడు. సుశీలమ్మ వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటుంది. అలా కూర్చో నాగులు, అన్నం పెడతాను అని చెబుతుంది. నాగులు కూర్చుంటాడు. సుశీలమ్మ అన్నం పెడుతుంది. నాగులు సంతోషంగా తింటాడు. బలరాం ఆ ఊరి జమీందారు చలపతి ఇంటికొచ్చాడు. దండాలయ్యా. ఏరా బలరాం, నా డబ్బుల సంచి భద్రంగా ఉందా? ఉంది బాబుగారు, మీ డబ్బుల సంచికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సమస్య అంతకన్నా లేదు. నేనెక్కడైతే పెట్టానో అక్కడే భద్రంగా ఉంది. నేను పెట్టిన చోట డబ్బుల సంచి ఉంటదని ఎవ్వరు అనుకోరు బాబు. అదేరా నా అనుమానం. దొంగలకు భయపడి అంత డబ్బుని ఇంత పెద్ద ఇంట్లో నేను దాచిపెట్టలేకపోయాను. నువ్వు నీ చిన్న ఇంట్లో ఎలా దాచిపెడుతున్నావో నాకర్థం కావటం లేదు. అయ్యా, అదే రహస్యం బాబు. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. దొంగలకు భయపడి ఎంతో నమ్మకమైన వాడివని నిన్ను నమ్మి నీకు నా డబ్బుల సంచినిచ్చాను. జాగ్రత్తగా కాపాడు. అయ్యా, తమన్నా మీద ఎంతో నమ్మకంతో మీ డబ్బుల సంచిని దాచిపెట్టమని నాకిచ్చారు. నేను దాన్ని భద్రంగా దాచిపెట్టానయ్యా. తమరెప్పుడు అడిగితే అప్పుడు తమరికి ఆ డబ్బు తీసుకొచ్చిస్తాను. సరే సరే, భద్రంగా అయితే ఉంది కదా? ఉంది బాబుగారు. మీరు జమీందారు కాబట్టి మీ ఇంట్లో డబ్బులు బంగారం ఉంటాయని దొంగలనుకుంటారు. దొంగతనం చెయ్యాలని చూస్తారు. నేనా బట్టలు గుట్టుకునేవాణ్ణి. నా దగ్గర కత్తిరించిన బట్టల ముక్కలు తప్ప ఇంకేముంటాయి బాబు? అంతేలే, ఇక వెళ్ళు. ఉదయం ఏదో ఒక సమయంలో నేను వస్తాను. అప్పుడు నీ భార్యని బయటకు పంపించి నేనిచ్చిన డబ్బుల్ని నాకు చూపించు. అట్టగే బాబుగారు అని చెప్పి అక్కడి నుంచి బలరాం వెళ్ళిపోతాడు. మరుసటి రోజున నాగులు, ఒరే నాగులు అని బామ్మ పిలవగానే బయట్నుంచి నాగులు ఇంట్లోకి వస్తాడు. ఏంటే బామ్మ, ఏమైనా తీసుకురావాలా? అవునరా, పప్పుచారు కావాలని గోల్ చేస్తున్నావుగా. ఈరోజు పప్పు చేస్తాలే, వెళ్ళి పప్పు తీసుకురా అని చెప్పి 100 రూపాయల కాగితం ఇస్తుంది. నాగులు సంతోషపడుతూ, ఇప్పుడే తీసుకొస్తాను బామ్మ, మా మంచి బామ్మ నేనేదడిగితే చేసి పెడుతుంది అని డబ్బులు తీసుకుని నాగులు ఇంటి నుంచి వెళ్తాడు. ఆ ఊరిలో ఉన్న కిరాణం కొట్టు దగ్గరికి వస్తాడు. డబ్బులిచ్చి కావాల్సిన పప్పు కొంటాడు. అప్పుడు నాగులికి ఆ దుకాణం దగ్గర పాలు తాగుతున్న పిల్లి కనబడుతుంది. చిల్లరింక రాలేదు నాగులు, మళ్ళీ రా, అప్పుడు నీకు చిల్లర డబ్బులిస్తాను. సరే, నేను మళ్ళీ వస్తాను. ఈ పాలు తాగుతున్న పిల్లి ఉన్నదే కదా నీ దుకాణం అని అనుకొని పప్పు తీసుకుని బామ్మ సుశీలమ్మ దగ్గరికి వస్తాడు. పప్పిచ్చావు సరే, చిల్లర డబ్బులేవిరా నాగులు? చిల్లరింకా రాలేదంట బామ్మ, కాసేపు అయ్యాక రమ్మన్నాడు. ఎవడో ఆ అరుగుండు గురునాథమేనా? కాదు బామ్మ, పాలు తాగే పిల్లుంటుంది చూడు, అతను అని చెప్పగానే సుశీలమ్మకి ఎక్కడా లేని కోపం వస్తుంది. నీ అమాయకత్వం తగలయ్యా. వెళ్ళరా, వెళ్ళి ఆ చిల్లర డబ్బులు తీసుకురా అని కోపంగా అనగానే నాగులు మళ్లీ ఇంటి నుంచి బయలుదేరి దారి వెంట నడుస్తూ ఆ పాలు తాగే పిల్లి కోసం చూస్తూ ఉంటాడు. పాలు తాగే పిల్లి అక్కడుంటే అక్కడి నుంచే మనకి చిల్లర డబ్బులు రావాలి, అక్కడి నుంచే తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు నాగులు. అప్పుడు నాగులికి బట్టలు కుట్టే బలరాం ఇంటి దగ్గర పాలు తాగుతున్న పిల్లి కనబడుతుంది. అప్పుడు నాగులు బలరాంతో, ఇలా చూడు, మా బామ్మ నీ దగ్గర నుంచి చిల్లర డబ్బులు తీసుకురమ్మని చెప్పింది. చిల్లర డబ్బులు ఇస్తే నేను మా బామ్మ దగ్గరికి వెళ్తాను. చిల్లర డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు నాగులు. బలరాం నాగులు అమాయకత్వానికి ఎంతగానో చెప్పి చూస్తాడు. కానీ నాగులు వినలేదు. డబ్బులు డబ్బులు అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. దాంతో ఊరంతా అక్కడికొచ్చారు. నాగులు డబ్బులు అడుగుతుంటే అతని అమాయకత్వానికి అందరూ నవ్వుకున్నారు. నాగులు మాత్రం బలరాం బట్టల ముక్కలు వేసిన ఒక సంచిని తీసుకెళ్లిపోతూ ఉంటాడు. బలరాం ఎంత బ్రతిమిలాడినా నాగులు వినిపించుకోడు. ఊరు వాళ్ళు కూడా గొడవద్దని ఇద్దరికీ సర్ది చెప్తారు. అప్పుడు బలరాం తనలో తాను,
అయ్యో ఇప్పుడెలా? అయ్యగారి డబ్బా నాగులుగాడు బట్ట మొక్కలని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఈ విషయం జమీందార్ గారికి తెలిస్తే వామ్మో ఇంకేమైనా ఉందా అని చెప్పి పరుగు పరుగున జమీందారు దగ్గరికి వెళ్తాడు. జరిగిన విషయం చెప్తాడు. నాగుల్ని పిలిపిస్తాడు జమీందారు. డబ్బుల సంచి తీసుకుని నాగులు సుశీలమ్మ ఇద్దరు వస్తారు. అయ్యా, మీరు కూర్చున్న కుర్చీ మీదెలా అవుతుందో నా దగ్గరున్న డబ్బులు కూడా నావే అవుతాయి. ఇప్పుడు ఈ సంచిలో ఉన్న డబ్బులు నా దగ్గరున్నాయి కాబట్టి నావే అని చెప్పి నాగులు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. సుశీల అమాయకుడైన తన మనవడి తెలివిని, తన అదృష్టాన్ని మెచ్చుకుంటుంది. నాగులు యొక్క అదృష్టాన్ని చూసి ఊరివారంతా ఆశ్చర్యపోతారు. తెలిసిన వాళ్ళ సంబంధం చూసి నాగులికి తన బామ్మ పెళ్లి చేస్తుంది. కొన్నాళ్ళకి తన భార్యతో కలిసి నాగులు సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఒకప్పుడు నాగులు అమాయకుడు. ఊళ్ళో వాళ్ళందరితో నానా మాటలు పడేవాడు. ఏమీ తెలియని ఒక వ్యక్తిగా ఊరివారంతా చిత్రీకరించేవారు. కాని ఇప్పుడు నాగులు తనకి అదృష్టం కలిసి రావటంతో ధనవంతుడయ్యాడు. సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.